ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలకు ఒంగోలు ముస్తాబైంది. ఈవెంట్కు వచ్చే సందర్శకుల కోసం మినీ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈనాడు 50 సంవత్సరాలు, అదేవిధంగా ఈటీవీ 30 సంవత్సరాల సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈనాడు ఆధ్వర్యంలో ఈటీవీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది ఆడియన్స్ పాల్గొనేటట్టున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. తెలుగువారి అభిమాన పత్రిక, అదేవిధంగా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న ఈటీవీకి ఇది ఒక ప్రతిష్టాత్మక వేడుకగా నిర్వహిస్తున్నారు. మొత్తంగా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రముఖ సంగీత కళాకారులు, అదే నృత్య కళాకారులు, గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఒంగోలు కళాకారులందరూ కూడా ఒంగోలు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. విశాలమైన డయాస్ ఏర్పాటు చేశారు. ఈ డయాస్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇది ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజలకే ఒక తలమానికంగా నిలిచే విధంగా ఈ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడాను అన్ని రకాల పాసులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి పాసులకు అనూహ్యమైన స్పందన కలిగింది. ప్రత్యేకంగా అతిథుల కోసం ఒక గ్యాలరీ, అదేవిధంగా విఐపీల కోసం కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అదే సాధారణ ఆడియన్స్ కూడా ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభమవుతుంది. 6 గంటల నుంచి దాదాపు 4 గంటల పాటు ఈ మెగా ఈవెంట్ ఉంటుంది. నృత్యాలతో పాటు ప్రముఖ గాయకులు, కార్తీక్ వంటి గాయకులతో ఈ కార్యక్రమం అలరించింది. ప్రస్తుతానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ పాసుల కోసం వచ్చి పాసులు తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన పోలీసులు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు సహకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమం ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. కార్యక్రమం ఆద్యాంతం వినోదాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.